గారిని రమ్మనండి ఫీల్డ్ కి, సీఏ గారిని రమ్మనండి. స్టేట్మెంట్ తీసుకున్నారా? ఏ ఇచ్చారు స్టేట్మెంట్? మనుషుల పరంగా బలమేట్లేదు. క్లాస్ లో 15 మంది ఉన్నామంటే 15 మంది ఇందాక గ్రూపులు ఉన్నాయా లేవా మా దగ్గర? స్క్రీన్ షాట్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, రికార్డింగ్. అది తెచ్చుకున్నప్పుడు కూడా నన్ను ఇలా డిఫరెంట్ గా చూస్తున్నాడు అని చెప్పేసి రికార్డింగ్ కూడా ఉంది మా దగ్గర. ఇన్ని ప్రూఫ్లు ఉన్న తర్వాత కూడా న్యాయం జరగదని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? కాలేజీ నేర్చేసుకుంటానండి. నాకు లెక్చరర్లు కావాలండి ఇక్కడ. నాకు లెక్చరర్లు కావాలి ఇక్కడ. అంతే లెక్చరర్లు మొత్తం కావాలి. కాలేజీ నేనేం చేసుకోను. నా డిమాండ్ అయితే ఉరేసుకొని ఫాస్ట్ చచ్చిపోయాడు కానీ ఇంకా ఆ మేడంతో ఎక్కువ పడ్డాడు. సార్ ఇందాక మీరు మాట అన్నారు గుర్తుందా? ఆ మేడం లేరు, ఇంటికి వెళ్ళిపోయారు. సార్ వీడియో కూడా ఉన్నప్పుడు వీడియో ఉంది సార్, వీడియో కూడా ఉంది. చూడలేదు కాదు, మీరు చెప్పారు సార్. సరే చచ్చిపోయింది మగోడు, పురుగు అనేసుకుందాం. ఆ ఇంట్లో ఏదో పురుగు చచ్చిపోయింది అనేసుకుందాం. ఆడదానికి జరిగితే అలాగ ఊరుకుంటారా? అంటే మీకు తెలుసు కదా వాళ్ళు లేరు అన్నది. చూద్దాం సార్, అందుకని చూద్దాం సార్. మా మార్కుల సంగతి ఏంటి? రేపు ప్రాక్టికల్స్ ఇవాళ సమాధానం చెప్పాలి. జరిగింది మా ఎగ్జాంపుల్ సంగతి మాకు ఏంటి అర్థం కావట్లేదు. నా ఫ్యాకల్టీ అయితే లాస్ట్ 5 years నుంచి చేస్తున్నారు. ఆవిడ ఇంకా ఆవిడ 3 years నుంచి చేస్తున్నారు. అటువంటి అలిగేషన్స్ ఏ బ్యాచ్ నుంచి ఏది లేదు. ఇదే ఫస్ట్ టైం నాకు రావడం. అంటే వాళ్ళ లెక్చరర్స్ అయితే లేదు సార్. నాకు చాట్ చూపించినంత వరకు నా ఒక్కడికే నిజం తెలిసింది. అప్పుడు కూడా మిగతా వాళ్ళు ఎవరైనా నమ్మలేకపోతే ఎందుకు ఆ మేడం అంత ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే వాళ్ళని అంత నమ్మలేనట్టు ఎందుకు ఉంటాం? I have taken action. We have temporarily suspended. Right? ప్రూవ్ అయిన తర్వాత అంత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత then we take an action. అంటే